హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సోమవారం అనేసి నేనైతే పూజ చేయాలనేసి అయితే మన చెట్లు గులాబీ చెట్లు అయితే 2-3 చెట్లు అయితే ఉన్నాయండి. అయ్యే పూలు అయితే కట్ చేసి అయితే దేవుడికి పెడదామని అయితే కట్ చేస్తున్నానండి. ఉదయాన్నే షాపులు అయితే తీరు కదండి పూల షాపులు, అందుకని అయితే మన చెట్టుకున్న పూలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి. అలాగే మనం తమలపాకు చెట్టు కూడా వేస్తున్నామండి. తమలపాకులు కూడా కట్ చేస్తున్నాను పూజ అయితే చేద్దామనేసి. అయితే డైలీ పూలు అయితే కొనుక్కొచ్చి పెడతా ఉంటాము. ఈరోజైతే మనకున్న చెట్లు పూలు అయితే కట్ చేసి అయితే పెడతా ఉన్నానండి. మనమైతే డైలీ పూలు కొనుక్కుంటూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు మన చెట్లు పూలు అయితే పెట్టేసరికి చాలా ఆనందంగా అయితే ఉండిందండి. మనం పెంచుకున్న చెట్లు పూలు అయితే పెడితే బాగుంటుందండి. ఆ ఆనందమే వేరు. అలాగే కొన్ని తమలపాకులు కూడా అయితే కట్ చేశానండి. మన చెట్టు అయితే వేసాను, తమలపాకు చెట్టు. అలాగే కొన్ని ఆకులు అయితే కట్ చేసి దేవుడి దగ్గర అయితే పెట్టాను. మన చెట్లల్లో ఉన్న పూలు అయితే పెట్టయితే నేను పూజ అయితే చేసేసానండి. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి తీసుకొచ్చేంత టైం కూడా లేదు. అందుకే మన చెట్టుకు ఉన్న తమలపాకులు 2 అయితే కట్ చేసేసి, అలాగే పూలు అయితే కట్ చేసేసి దేవుడికి అయితే పెట్టి పూజ చేసేసానండి. తొందరగా అయితే పూజ అయితే చేసేస్తానండి. ఎందుకంటే మనకు టైం ఉండేది లేదు, వంట కూడా చేయాలి, అలాగే ఆఫీస్కి కూడా వెళ్ళాలండి. అందుకని అయితే నీట్గా శుభ్రంగా అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి. చేసేసి మనం నీట్గా అయితే డైలీ పూజ అయితే చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఉన్న టైంలోనే అయితే వంట పూజ అంతా చేసుకొని మనమైతే అడావిడిగా ఎప్పుడు పోవడం రావడమేనండి ఆఫీస్కి అయితేను. అదేనండి మన లైఫ్ అయితే కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మనకి ఎన్ని పనులున్నా కూడా పక్కనైతే పెట్టేసి ముందు పూజ అయితే చేస్తానండి. ఎందుకంటే మనకి పూజ చేస్తే కొంచెం మనసుకు అనేది సమాధానంగా అయితే ఉంటుందండి. ఉదయాన్నే లేచి మనం స్నానం చేసుకొని దీపారాధన చేస్తేనే ఇంట్లోకి మనకి కొంచెం ప్రశాంతతగా అయితే ఉంటుంది. అందుకేనండి నేను ఎంత పనన్నా ఉన్నాయి పక్కన పెట్టేసి ముందు పూజ అయితే చేస్తానండి డైలీ. అదేనండి మనకైతే కొంచెము సంతోషం అనేది ఉంటుంది. మా హస్బెండ్కి కూడా టైం అయితే ఉండేది లేదండి. వాళ్ళైతే 8 గంటలకి ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అందుకనైతే అంత పూజ అంతా చేసేది అయితే పెట్టలేకపోతున్నామండి. మేము కొంచెం పూజ చేసేది మాత్రమే మేము క్లీన్ చేసేది, అదేవిధంగా పూలు అవన్నీ పెట్టేది అయితే చూపిస్తూ ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే మనం పూజ ఎలా చేయాలనేది అయితే మన వీడియోలో అయితే